గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం పుస్తకంలోని కొమ్ము దీర్ఘము వృత్తముతో నీటి వచ్చే పదాలను పరిచయం చేసుకున్నాం. ముందుగా కొమ్ముతో వచ్చే పదాలు: కుండ, నాలుక, చిలుక, ముని, రాజు, పులి, కుడి, గుడి, మడి, బుడి. ముడి, సుడి, అరువు, కరువు, పరువు, దరువు, బరువు, అలుపు, కలుపు, నలుపు, మలుపు, అరుగు, పరుగు, జరుగు, వగరు, మరుగు. 1 నుంచి 10 అంకెలు తెలుగు అంకెలు: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొమ్ము దీర్ఘముతో వచ్చే పదాలు: గూడు, నూరు, సూది, దూడ, రూపాయి, శూలం. కూర, ఔర, మూర, సూర, కూడు, గూడు, చూడు, తూడు, మూడు, కూలు, చూలు, జూలు, తూలు, నూలు, పూలు, చూపు, తూపు, రూపు. లంకకు రాజు రావణుడు. వృత్తంతో వచ్చే పదాలు: వృక్షము, గృహము, నృపుడు, పృథివి, కృపానము, వృషభము. కృప, కృషి, ధృతి, భృతి, మృతి, శృతి, హృతి, వృష, తృష, మృష, ఘృతము, శృతము, వృతము. పూల పేర్లు: బంతిపూలు, మందార పూలు, తామర పూలు, కలువ పూలు, గులాబీ పూలు, జాజి పూలు, సంపంగి పూలు, కనకాంబరాలు, పారిజాత పూలు, విరజాజి పూలు. కొన్ని కాయల పేర్లు: తాటికాయ, బీరకాయ, పనసకాయ, వంకాయ, ఈతకాయ, బెలగకాయ, మునగకాయ, మిరపకాయ. ఇవి పిల్లలు